Hello aspirants, welcome back to VAPIS Academy's new initiative that is free UPSC classes in Telugu. సో ఆల్రెడీ మనము 5 చాప్టర్స్ డిస్కస్ చేసుకున్నామండి క్లాస్ 7 ఎన్సీఈఆర్టీ జియోగ్రఫీలో. సో ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే చాప్టర్ ఏంటి అంటే హ్యూమన్ ఎన్వైర్న్మెంట్ ఇంటరాక్షన్స్, ద ట్రాపికల్ అండ్ ద సబ్ ట్రాపికల్ రీజన్స్. అంటే మనకి ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటో చెప్పుకున్నాము, హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటో మనం ప్రీవియస్ చాప్టర్లో చెప్పుకున్నాము. అండ్ ఇక్కడ హ్యూమన్ అండ్ అలాగే ఎన్విరాన్మెంట్‌తో ఇంటరాక్షన్స్ ఎలా ఉంటాయి, తర్వాత ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజియన్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం అనమాట. అంటే ఇప్పుడు మనము ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ భూమధ్య రేఖ ఏదైతే ఉంటుందో దాన్ని ఈక్వేటర్ అని చెప్పేసి అనుకుంటున్నాము. ఈక్వేటర్ పైన మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ అలాగే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. అంటే మనకి ఇక్కడ ట్రాపిక్ అనే పేర్లు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మరియు క్యాప్రికాన్ మధ్యలో ఉండేది ట్రాపికల్ జోన్ అని చెప్పేసి చెప్పుకుంటాము. ఓకేనా? సో ఇక్కడ ఏమంటున్నారు మనకి ద ట్రాపికల్ అండ్ ద సబ్ ట్రాపికల్. ఇప్పుడు ట్రాపికల్ పైన ఉండేది పైన అండ్ అలాగే ట్రాపికల్ కింద ఉండే వాటిని మనం సబ్ ట్రాపికల్ అని చెప్పేసి పిలుచుకుంటాం కాబట్టి ఈ మనకి ఈ మధ్యలో ఉండేది టారిడ్ జోన్ అని చెప్పుకున్నాం కదా ప్రీవియస్ చాప్టర్స్‌లో. అంటే బాగా వేడిగా ఉండే జోన్. తర్వాత టెంపరేట్ జోన్ అని చెప్పేసి అనుకున్నాము. దీన్నే సబ్ ట్రాపికల్ జోన్ అని కూడా అంటాము. ఓకేనా? సో సబ్ ట్రాపికల్ జోన్స్ కూడా 2 ఉంటాయి మనకి. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్‌కి అబోవ్ ఉంటాయి. అండ్ అలాగే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్‌కి మనకి బిలో ఉండే జోన్స్ అన్నమాట. ఓకేనా? అండ్ ఇవి ఫ్రిజిడ్ జోన్స్. ఇక్కడ పోలార్ జోన్ ఏవేదైతే ఉన్నాయో మనకి ఇక్కడ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ అవన్నీ కూడా ఫ్రిజిడ్ జోన్స్ అన్నమాట. అంటే విచ్ ఇస్ పైన ఉండే ఆర్కిటిక్ సర్కిల్ అండ్ అలాగే కింద ఉండే అంటార్క్టిక్ సర్కిల్. అయితే మనకి 7 ఖండాల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఏంటివండి అవి మనకి 7 కాంటినెంట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా! ఏషియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరోప్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం కదా మనం. అయితే ఇవాళ మనము లైఫ్ ఇన్ అమెజాన్ బేసిన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట ఈ చాప్టర్‌లో. ఓకేనా? మనకిక్కడ కనిపిస్తుంది కదండీ! అమెజాన్ బేసిన్ చాలా అంటే చాలా పెద్దగా మనకి స్ప్రెడ్ అయిపోయి ఉన్న ఒక బేసిన్ అనమాట. బేసిన్ అంటే ఏంటి? మన ఇంట్లో యూజ్ చేసే బేసిన్ గాదు. మనకి పిండి కలుపుకోవడానికి ఆ బేసిన్ గాదు. ఇక్కడ బేసిన్ అంటే ఏంటంటే ఒక ల్యాండ్ ఏరియాని రివర్ అంటే నదులు మరియు వాటి యొక్క ట్రిబ్యూటరీస్ వాటి యొక్క ఉపనదులతో అది స్ప్రెడ్ అయితే దాన్ని ఒక బేసిన్ అంటామనమాట. అలాగా ఇక్కడ మనకి అమెజాన్ బేసిన్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? మనకి ఫ్లిప్‌కార్ట్ అండ్ అమెజాన్ ఉంటాయి గదా! దాంట్లో ఉన్న అమెజాన్ అనే పదం గూడా మనకి ఇక్కడి నుంచి తీసుకున్నదనమాట. ఓకేనా? ఇక్కడ అమెజాన్ ఫారెస్ట్ అని జెప్పేసి వింటూ ఉంటాము. తర్వాత అమెజాన్ రివర్ అవన్నీ మనకు వింటాం గదా! సో, దాని గురించి మనం ఒకసారి డిస్కస్ జేసుకుందాం. ఓకేనా? సో, ఇది ఎక్కడుందండి మనకి? ఇది సౌత్ అమెరికా. ఓకేనా? దీని పైన మనకేముంటది? నార్త్ అమెరికా ఉంటది. ఓకేనా? పైన మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంటది గదా! ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ నార్త్ అమెరికా. బట్ మనం ఇక్కడ సౌత్ అమెరికా గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? యెస్. సో, చూడండి. నోటీస్ దట్ ద ట్రాపికల్ రీజియన్ లైస్ వెరీ క్లోజ్ టు ద ఈక్వేటర్. దట్ ఈస్ బిట్వీన్ 10 డిగ్రీస్ నార్త్ అండ్ 10 డిగ్రీస్ సౌత్. సో, ఇట్ ఈస్ రిఫర్డ్ టు యాస్ ద ఈక్వటోరియల్ రీజన్ అని జెప్పేసి అంటున్నారు. ఓకేనా? అంటే మనకి బిఫోర్ లెర్నింగ్ అబౌట్ ద అమెజాన్ బేసిన్ గురించి మనం తెలుసుకునే ముందు ఒకసారి ఫిగర్ 6.2 చూసుకున్నట్లయితే మనము. ఓకేనా? ఈ 6.2లో మనకేం కనిపిస్తుందండి మనకిక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ కనిపిస్తుంది. ఇక్కడ ఈక్వేటర్ కనిపిస్తుందనమాట. అంటే మనకి దిస్ ఈజ్ ఈక్వేటర్, దిస్ ఈజ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్. అంటే మనకి సౌత్ అమెరికా కింద ఉంటుందనమాట. ఓకేనా? ఈక్వేటర్ కింద కనిపిస్తుంది కదా మనకిక్కడ. అంటే ఈక్వేటర్‌కి కొద్దిగా పైన ఒక చిన్న క్యాప్ లాగా మనం ఊహించుకోవచ్చు. ఈక్వేటర్‌కి కొద్దిగా పైన క్యాప్. తర్వాత మిగతా పార్ట్ అంతా కూడా ఈక్వేటర్‌కి కిందనే ఉందనమాట. ఓకేనా? మిగతా పార్ట్ అంతా ఈక్వేటర్‌కి కిందనే ఉంది. ఏది? సౌత్ అమెరికా. అయితే దీంట్లో మనకి ఇక్కడ ఈక్వేటర్, ఇక్కడేమో పైన 10 డిగ్రీస్ నార్త్ అండ్ అలాగే 10 డిగ్రీస్ సౌత్ మనం చూసుకున్నట్లయితే వాళ్ళేం చెప్తున్నారు? నోటీస్ దట్ ద ట్రాపికల్ రీజియన్ లైస్ వెరీ క్లోజ్ టు ద ఈక్వేటర్ దట్ ఈస్ బిట్వీన్ 10 డిగ్రీస్ నార్త్ అండ్ 10 డిగ్రీస్ సౌత్. సో, దాన్ని ఈక్వటోరియల్ రీజియన్ అంటామనమాట. అంటే ఈ ఈక్వేటర్ నుంచి మనకి పైన 10 డిగ్రీస్ నార్త్ అండ్ 10 డిగ్రీస్ సౌత్ ఏదైతే ఉందో, దీన్నే మనము ఈక్వటోరియల్ రీజియన్ అని జెప్పేసి అంటున్నామనమాట. ఓకేనా? అంటే మనకి ఇక్కడ కనిపించే ఈ పార్ట్ అంతా ఏదైతే ఉందో బిట్వీన్ 10 డిగ్రీస్ నార్త్ అండ్ 10 డిగ్రీస్ సౌత్ దాన్ని ఈక్వటోరియల్ రీజియన్ అని జెప్పేసి మనం పిలుసుకుంటున్నామనమాట. అయితే ద రివర్ అమెజాన్ ఫ్లోస్ త్రూ దిస్ రీజియన్. ఓకేనా? సో, ఒకవేళ ఎగ్జామ్‌లో క్వెషన్ అడిగారనుకోండి అమెజాన్ రివర్ బిట్వీన్ ఏ లాటిట్యూడ్స్ మధ్యలో ఫ్లో అవుతుంది అని జెప్పేసంటే 10 డిగ్రీస్ నార్త్ అండ్ 10 డిగ్రీస్ సౌత్ లాటిట్యూడ్స్ మధ్యలో మనకి ఈ అమెజాన్ బేసిన్ అనేది కంప్లీట్‌గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ దాని యొక్క ట్రిబ్యూటరీస్ కొద్దిగా కిందకి కూడా ఎక్స్‌టెండ్ అయినట్టు మనకు కనిపిస్తుందనమాట. ఓకేనా?
సో the river Amazon flows through this region, and notice how it flows from the mountains to the west and reaches the Atlantic Ocean to the east అనమాట. అంటే మనకి ఇక్కడ అమెజాన్ ఫారెస్ట్ ఉంటది. ఫారెస్ట్‌తో పాటుగా మనకి ఒక కాంటినెంట్‌లో మౌంటైన్స్ ఇవన్నీ గూడా ఉంటాయి గాబట్టి, వాటి నుంచి ఇది ఎలాగా మనకి ఫ్లో అయిపోయి మనకిక్కడ ఏమంటున్నారండి, మనకి అట్లాంటిక్ ఓషన్‌లో కలుస్తుంది అంటున్నారు. ఓకేనా? మనం ఒకసారి మ్యాప్ జూసుకుందాము. ఓకేనా? యెస్ అండి. మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఇప్పటివరకు కూడా మాట్లాడుకున్నది ఏంటి అంటే, ఇక్కడ ఈక్వేటర్ కనిపిస్తుంది కదండీ! దట్ ఈస్ మన భూమధ్య రేఖ. ఓకేనా? దాని పైన ఉండేది ఏంటంటే మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ అలాగే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ కనిపిస్తుంది. అయితే మనకేం చెప్పారు? ఈ ఈక్వేటర్ దగ్గరలో మనకి ఈ 10 డిగ్రీస్ నార్త్ అండ్ అలాగే 10 డిగ్రీస్ సౌత్ మధ్యలో మనకి ఈ యొక్క అమెజాన్ రివర్ బేసిన్ ఉందని చెప్పేసి చెప్పుకున్నాము. అయితే ఇక్కడ ఈ నదులు ఎక్కడున్నాయండి మనకి? ఈ నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికాకి లెఫ్ట్ సైడ్‌లో మనకి పసిఫిక్ ఓషన్ ఉందన్నమాట. సో, ఇక్కడ సౌత్ పసిఫిక్ ఓషన్ ఎందుకన్నారు అంటే ఇది సదర్న్ పార్ట్‌లో ఉంది. ఇది నార్దర్న్ పార్ట్‌లో ఉంటే నార్త్ పసిఫిక్ ఓషన్ అని చెప్పేసి అంటారు. కానీ ఇక్కడ మనకేం జరుగుతుందండి? ఈ అమెజాన్ రివర్ బేసిన్‌లో ఉన్న మనకి వాటర్ ఏదైతే ఉన్నాయో అది మనకి ఈస్ట్ సైడ్‌కి వెళ్తుందన్నమాట ఇక్కడ. ఇటు సైడ్ ఈస్ట్ సైడ్‌కి వెళ్తుంది. అందుకే మనకి దానికి ఈస్ట్ సైడ్‌లో ఏముందండి మనకిక్కడ అట్లాంటిక్ ఓషన్ ఉందన్నమాట. అట్లాంటిక్ ఓషన్ మళ్ళీ 2 ఉన్నాయి. అంటే 2 అంటే ఒకటే. నార్త్ సైడ్‌లో ఉంటే నార్త్ అట్లాంటిక్ ఓషన్. ఇక్కడేమో సౌత్ సైడ్‌లో ఉంది కాబట్టి సౌత్ అట్లాంటిక్ ఓషన్. సో, అట్లాంటిక్ ఓషన్‌లో అది డ్రైన్ అవుతుందన్నమాట. సో, దాని గురించి మనకు చెప్పారు. సో, చూడండి మళ్ళీ ఒక క్లారిటీ తెచ్చుకుందాం మనం. బికాజ్ మనం నేర్చుకునేది ప్రతీది కూడా చాలా క్లారిటీగా నేర్చుకోవాలన్నమాట. ఏమంటున్నారు ఇక్కడ? నోటీస్ హౌ ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ ద మౌంటైన్స్ టు ద వెస్ట్ అండ్ రీచెస్ ద అట్లాంటిక్ ఓషన్ టు ద ఈస్ట్ అనమాట. ఓకేనా? అంటే మీరిక్కడ నోటీస్ చేయండి అని చెప్పేసి అన్నారు. ఏం నోటీస్ చేయమంటున్నారండి ఇక్కడ మనకి? అది ఎలా మౌంటైన్స్ మీదుగా మనకి వెస్ట్ సైడ్ నుంచి ఈస్ట్ సైడ్‌లో ఉన్న అట్లాంటిక్ ఓషన్‌లో కలుస్తుంది అని చెప్పేసి అంటున్నారనమాట. ఓకేనా? యెస్. నెక్స్ట్ చూడండి. ద ప్లేస్ వేర్ ఎ రివర్ ఫ్లోస్ ఇంటూ అనదర్ బాడీ ఆఫ్ వాటర్ ఈస్ కాల్డ్ ఇట్స్ రివర్స్ మౌత్ అనమాట. అంటే ఏం లేదండి, సింపుల్‌గా ఇప్పుడు ఒక రివర్ ఉందనుకోండి. అది ఇంకొక వాటర్ బాడీలోకి కలిసే ప్రదేశం ఏదైతే ఉందో దాన్నే మనం రివర్ మౌత్ అని చెప్పేసి పిలుచుకుంటూ ఉంటాం. ఓకేనా? సో, నెక్స్ట్ డిస్కస్ చేసుకోబోయే ముందు మనం ఒకసారి ఈ అమెజాన్ అనే పేరు ఎలా వచ్చిందో చూద్దాం. ఓకేనా? So when Spanish explorers discovered the Amazon River, they were attacked by a group of local tribes wearing headgears and grass skirts. అంటే ఇప్పుడు మనకి అడవిలో వాళ్ళు ఎలా ఉంటారండి, హూ అని చెప్పేసి ఆ బాణాలు పట్టుకొని లేకపోతే మనకి బౌస్, యారోస్ గాని అంటే ఆ బాణాలతో పాటుగా ఇంకా స్పియర్స్ గానివ్వండి, అవి పట్టుకొని ఉంటారు అడవిలో. ఎందుకంటే వాళ్ళ నుంచి ఆహ్, లైక్ వాళ్ళు జంతువుల నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి అండ్ అలాగే ఇంకా సెల్ఫ్ డిఫెన్స్ కోసం అని చెప్పేసని అనుకోవచ్చనమాట. అయితే ఈ స్పానిష్ అంటే స్పెయిన్ నుంచి కొంతమంది ఎక్స్‌ప్లోరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమెజాన్ రివర్ దగ్గరికెళ్ళినప్పుడు ఏమైందంటండి, అక్కడున్న లోకల్ ట్రైబ్స్ వాళ్ళు మంచిగా హెడ్ గేర్ ఏసుకొని గ్రాస్ అంటే మన గడ్డితో స్కర్ట్‌లాగా కట్టుకున్నారనమాట. వాళ్ళకి బట్టలు ఇవన్నీ తెలీదు గదా! అలా కట్టుకొని ఉన్నారనమాట. ఓకేనా? వాళ్ళే అటాక్ చేశారనమాట ఈ యొక్క స్పానిష్ ఎక్స్‌ప్లోరర్స్‌ని. తర్వాత ఏమైంది? దీస్ పీపుల్ రిమైండెడ్ దెమ్ ఆఫ్ ద fierce tribes of women warriors known as the ancient Roman Empire as the Amazons, hence the name Amazon. అంటే వీళ్ళు ఏమనుకున్నారండి? దీస్ పీపుల్ రిమైండెడ్ దెమ్ ఆఫ్ ద ఫియర్స్ ట్రైబ్స్ ఆఫ్ విమెన్ వారియర్స్. అంటే అప్పట్లో మనకి చాలా అగ్రెసివ్‌గా ఉండే కొంతమంది విమెన్ వారియర్స్ ఉండేవాళ్ళండి. ఎప్పుడు ఏన్షియంట్ రోమన్ ఎంపైర్ ఉన్న టైంలో. సో, వాళ్ళని గుర్తు తెచ్చుకొని వాళ్ళని అమెజాన్స్ అని పిలిచేవాళ్ళు కాబట్టి ఇక్కడ గూడా మనకి ఈ పేరు వచ్చింది అని జెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి. న్యూమరస్ ట్రిబ్యూటరీస్ జాయిన్ ద అమెజాన్ రివర్ టు ఫార్మ్ ద అమెజాన్ బేసిన్. అంటే మనకి ఈ కంప్లీట్ అమెజాన్ బేసిన్ ఫార్మ్ అవ్వడానికి ఏమైందండి, అమెజాన్ నదితో పాటుగా ఉపనదులు ఏవైతే ఉన్నాయో, ఉపనదులు అంటే ఏంటండి మనకి ట్రిబ్యూటరీస్ అనమాట. సో కొన్ని మనకి న్యూమరస్ ట్రిబ్యూటరీస్ జాయిన్ ద అమెజాన్ రివర్. ఓకేనా? సో వేరే రివర్ ఏమైనా ఉందనుకోండి, అది వచ్చేసి అమెజాన్‌లో కలిసిందనుకోండి, అప్పుడు అది అమెజాన్ రివర్ యొక్క ఉపనది అవుతుందన్నమాట. ట్రిబ్యూటరీ అవుతుంది. అలాగా అవన్నీ ఫార్మ్ అయ్యి అమెజాన్ బేసిన్ అయింది అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ ద రివర్ బేసిన్ డ్రైన్స్ పోర్షన్ ఆఫ్ బ్రెజిల్, పెరు, పార్ట్స్ ఆఫ్ పెరు, బొలీవియా, ఈక్వెడార్, కొలంబియా అండ్ స్మాల్ పార్ట్స్ ఆఫ్ వెనిజులా. అంటే మనకి ఇక్కడ ఈ యొక్క అమెజాన్ బేసిన్ మనకి ఎక్కడెక్కడ మెయిన్‌గా కనిపిస్తుందండి అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడంతా బ్రెజిల్ పార్ట్ చూసుకోండి. సో, ఇదంతా కూడా బ్రెజిల్ పార్ట్. ఈ బ్రెజిల్ పార్ట్‌లో మనకి మాక్సిమం ఇక్కడ కనిపిస్తుంది.
దాంతో పాటుగా మనకి పార్ట్స్ ఆఫ్ పెరు యొక్క ప్రదేశంలో మనకు కనిపిస్తుంది. తర్వాత మనకి బొలీవియా ప్రాంతంలో కనిపిస్తుంది ఇక్కడ. తర్వాత మనకి ఇక్కడ ఈక్వెడార్ ప్రాంతం కనిపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ నెక్స్ట్ ఏముందంటే మనకి ఇక్కడ కొలంబియా అండ్ వెనిజులా. సో, సమ్ స్మాల్ పార్ట్స్ ఆఫ్ వెనిజులా అండ్ కొలంబియాలో గూడా కవర్ అయింది అని జెప్పేసి చెప్తున్నాననమాట. ఓకేనా. సో, ఇక్కడ ఉపనదుల గురించి ఇచ్చారు చూడండి. ట్రిబ్యూటరీస్ అంటే ఏం లేదు, సింపుల్‌గా దీస్ ఆర్ స్మాల్ రివర్స్ దట్ జాయిన్ ద మెయిన్ రివర్. ఓకేనా. అంటే ఇప్పుడు లైక్ ఈ ఫింగర్ నది మెయిన్ రివర్ అనుకోండి. ఇటు సైడ్ నుంచి నేను ఒక రివర్ వచ్చి దీనికి కనెక్ట్ అయిందనుకోండి. ఇది దీని ట్రిబ్యూటరీ అనమాట. ఇంకోటి కనెక్ట్ అయితే ఇంకొకటి దీని ట్రిబ్యూటరీ. ఇంకోటి కనెక్ట్ అయితే ఇంకొకటి దీని ట్రిబ్యూటరీ అని చెప్పేసి అంటామనమాట. సో, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ద అమెజాన్ బేసిన్ ఈస్ ద లార్జెస్ట్ రివర్ బేసిన్ ఇన్ ద వరల్డ్. మన ప్రపంచంలోనే ఇది అతి పెద్ద రివర్ బేసిన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. బికాజ్ చాలా పెద్ద ఏరియాని మనకి ఇక్కడ కవర్ చేసింది ఇక్కడ. ఓకేనా. యెస్. సో, ఇప్పుడు క్లైమాటిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. యెస్. సో, క్లైమేట్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే, మనం ఏం చెప్పుకున్నామండి? ఈ అమెజాన్ బేసిన్ అనేది డైరెక్ట్‌గా మనకి స్ట్రెచెస్ డైరెక్ట్‌లీ ఆన్ ద ఈక్వేటర్ అండ్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ద హాట్ అండ్ వెట్ క్లైమేట్ త్రూఅవుట్ ద ఇయర్. సో, మనకి ఆల్రెడీ ఇక్కడ చూసుకున్నామండి మనకి. సో, మనకి ఇక్కడ ఈక్వేటర్ కూడా పాస్ అవుతుంది మనకిక్కడ. ఓకేనా. సో, మనందరికీ తెలిసినట్టుగానే అమెజాన్ రివర్ బేసిన్ ఏదైతే ఉందో స్ట్రెచెస్ డైరెక్ట్‌లీ ఆన్ ద ఈక్వేటర్ అండ్ మనకి ఇది ఏ జోన్‌లో ఉందండి మనకి ట్రాపికల్ జోన్‌లో ఉందన్నమాట మనకి. సో, ట్రాపికల్ జోన్‌లో ఉంటే దాని అర్థం ఏంటి? ప్రీవియస్ చాప్టర్‌లో మనం చెప్పుకున్నాం. ఎప్పుడు కూడా మనకి హాట్ అండ్ వెట్ క్లైమేట్స్ ఉంటాయన్నమాట త్రూఅవుట్ ద ఇయర్. సో, దానివల్ల ఏమవుతుందండి మనకిక్కడ బోత్ డేస్ అంటే పగళ్ళు మరియు రాత్రులు మనకి ఈక్వల్లీ హాట్ అండ్ హ్యూమిడ్‌గా ఉంటుందన్నమాట. సో, దానివల్ల మన చర్మం అంతా కూడా స్టిక్కీగా ఉంటుంది. అండ్ దీంతో పాటుగా ఏమవుతుందంటే మనకిక్కడ ఇట్ రెయిన్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే అండ్ దట్ టూ వితౌట్ మచ్ వార్నింగ్. సో, మనకి ఇట్లాంటి ఫారెస్ట్ ఉన్న ఏరియాస్‌లో ఏమవుతుందండి మనకిక్కడ ఎప్పుడు కూడా అంటే విచ్ మీన్స్ బాగా వర్షాలనేది మనకెప్పుడు డైలీ పడుతూనే ఉంటాయి. అండ్ పెద్ద వార్నింగ్స్ కూడా ఇవ్వకోకుండా పడుతూనే ఉంటాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఏంటి? ద డే టెంపరేచర్స్ ఆర్ వెరీ హై విత్ వెరీ హై హ్యూమిడిటీ. సో, హ్యూమిడిటీ అంటే ఏంటో మనం ప్రీవియస్ చాప్టర్‌లో డిస్కస్ చేసుకున్నాము. సో, డే టెంపరేచర్స్ ఎలా ఉంటాయంటే చాలా హైగా ఉంటాయి. అండ్ హ్యూమిడిటీ కూడా మనం ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటామనమాట. అండ్ నైట్ టెంపరేచర్స్ కూడా గోస్ డౌన్ బట్ ద హ్యూమిడిటీ రిమైన్స్ ద సేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా మన దగ్గర ఎండాకాలం ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఎండాకాలం మీరు డాబా పైన అట్లా కూర్చున్నారు. ఓకేనా. ఈవెన్ బయట మనకి వెదర్ కండిషన్స్ అంటే నైట్ చల్లగా అయినప్పటికీ గూడా హ్యూమిడిటీ మీకు బాగా చెమటలు పోస్తూనే ఉంటాయన్నమాట. ఇలాంటిది మీరు ఆల్రెడీ ఫీల్ అయ్యే ఉంటారు. ఎవరైతే మనకి బిల్డింగ్స్ పైన పడుకునే వాళ్ళు గానివ్వండి, లేపోతే టాప్ ఫ్లోర్స్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. బికాజ్ ఆ యొక్క ఎక్స్‌పోజర్‌కి ఎక్కువ గురవుతూ ఉంటారు కాబట్టి. ఓకేనా. సో, ఇది అబౌట్ ద క్లైమాటిక్ కండిషన్స్. సో, గుర్తుపెట్టుకోండి అమెజాన్ రివర్ బేసిన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి క్లైమాటిక్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే హాట్ అండ్ వెట్ ఉంటాయి. ఆల్మోస్ట్ మనకి టెంపరేచర్స్ డే అండ్ నైట్ సేమ్ ఉంటాయి. హ్యూమిడిటీ మాత్రం రిమైన్స్ సేమ్ అనమాట. ఓకేనా. సో, నెక్స్ట్ రెయిన్ ఫారెస్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. యెస్. సో, ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వర్షం పడుతూనే ఉంటది. వార్నింగ్స్ కూడా ఇవ్వకుండా అని చెప్పుకున్నాం కాబట్టి, మనకి ఎక్కువగా గూడా మనకి హెవీ రెయిన్స్ అనేవి మనం ఇక్కడ చూస్తూ ఉంటాం కాబట్టి, మనకిక్కడ ఏమవుతుందండి ప్రాబ్లమ్ అంటే బాగా వర్షపాతం వల్ల మనకి థిక్ ఫారెస్ట్ అనేవి కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఎంత థిక్ అంటే అవి ఒక రూఫ్ లాగా ఫార్మ్ అవుతాయి. అంటే మనకి కింద భూమి మీద ఎండ పడుకోకుండా ఒక పైన రూఫ్ లాగా అంత థిక్ ఫారెస్ట్ అన్నమాట. సో, మీరు అలాంటి థిక్ ఫారెస్ట్‌లో మీరు మార్నింగ్ టైమ్స్‌లో వెళ్ళినా గాని మీకు చీకటిగానే అనిపిస్తుంది. ఎందుకంటే సన్‌లైట్ డైరెక్ట్‌గా గ్రౌండ్‌లో పడడానికి అవకాశం ఉండదన్నమాట. సో, అదే చెప్తారు చూడండి. ద ఫారెస్ట్స్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ సో థిక్ that the dense roof created by the leaves and branches does not allow the sunlight to reach the ground. అందుకనే the ground remains dark and damp. అది ఎప్పటికి కూడా గ్రౌండ్ మనకి డార్క్‌గా ఉంటుంది. అండ్ మడ్డిగా ఉంటుందన్నమాట. అండ్ ఓన్లీ షేడ్ టాలరెంట్ వెజిటేషన్ మే గ్రో హియర్. అంటే ఏదైతే మనకి షేడ్‌లో గ్రో అయ్యే వెజిటేషన్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే గ్రో అవుతూ ఉంటుందన్నమాట. లైక్ మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. సో, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌లో మనకి గ్రో అయ్యే ప్లాంట్స్ ఏంటి అంటే ఆర్కిడ్స్ ఒకటి, తర్వాత బ్రోమిలియాడ్స్ అనేవి మనకి ఎక్కువగా గూడా ఆహ్, గ్రో అవుతూ ఉంటాయన్నమాట. ఎలాగండి? యాస్ ఎ ప్లాంట్ పారాసైట్. సో, ప్లాంట్ పారాసైట్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఒక ప్లాంట్ ఇంకొక ప్లాంట్ మీద వాటి యొక్క న్యూట్రిషన్ కోసం డిపెండ్ అవుతూ ఉంటాయన్నమాట. అంటే కొద్దిగా లేదా
ఫుల్‌గా డిపెండ్ అయితాయి. దాన్ని ప్లాంట్ పారాసైట్స్ అని జెప్పేసి అంటాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏమంటున్నారు? ద రెయిన్ ఫారెస్ట్ ఈస్ రిచ్ ఇన్ ఫౌనా. మనకిక్కడ 2 పదాలు వింటూ ఉంటాం. మనకి ఫ్లోరా అనే పదము అండ్ అలాగే ఫౌనా అనే పదం. ఇప్పుడు ఫ్లోరా అనే పదంలో ఫ్లవర్ లాంటిదిగా వినిపిస్తుంది కాబట్టి ఎక్కువగా కూడా రిలేటెడ్ టు ప్లాంట్స్ అనమాట ఫ్లోరా అంటే. ఫౌనా అంటే మొత్తం కూడా యానిమల్స్ అనమాట. ఓకేనా? సో మనకిచ్చారు చూడండి. ఇక్కడ ఒక బర్డ్ కనిపిస్తుంది. టౌకన్ అనే బర్డ్ కనిపిస్తుంది. సో బర్డ్స్ సచ్ యాస్ టౌకన్స్, హమ్మింగ్ బర్డ్స్. సో హమ్మింగ్ బర్డ్స్ గురించి కూడా మనం చిన్నప్పటి నుంచి చదువుకునే ఉంటాం కదండీ. చాలా టైనీ బర్డ్స్ అనమాట అవి. ఓకేనా? సో హమ్మింగ్ బర్డ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే అవి బ్యాక్ సైడ్ గూడా మనకి ఫ్లై చేయగలవు. అండ్ అలాగే అప్ సైడ్ డౌన్ గూడా అవి ఫ్లై చేయగలవనమాట. తర్వాత ఇక్కడ మనకి మకావ్ కనిపిస్తుంది. మకావ్ విత్ దే బ్రిలియంట్‌లీ కలర్డ్ ప్లూమేగ్ అని జెప్పేసి కనిపిస్తుందండి. అది ఎక్కడైనా ఇచ్చారా ఇమేజెస్? సో మీరు ఒకసారి గూగుల్ చేయండి. అంటే ఏంటంటే అక్కడ కనిపించే మనకి ఏంటి అంటే జంతువుల గురించి మనకిక్కడ చెప్తున్నారనమాట. సో యూజువల్‌గా మనకి కనిపించే పక్షులే అండి. మనకి జూకెళ్తే మనకు కనిపిస్తూ ఉంటాయి. బట్ వీళ్ళేంటంటే కొన్ని స్పెసిఫిక్‌గా మెన్షన్ చేశారు. మనకిక్కడ ఆహ్, ఇక్కడ ఏమని ఇచ్చారు మనకి మకావ్ అంటే నథింగ్ బట్ ఏంటంటే మనకి కొన్ని రెస్టారెంట్స్‌లో లేదా కొన్ని జూస్‌లో మనకి పెద్ద పెద్ద ప్యారట్స్ కనిపిస్తాయి కదండీ. పెద్ద ప్యారట్స్ వాటికి చాలా పెద్ద టెయిల్స్ ఉంటాయన్నమాట. అండ్ మంచి కలర్డ్‌గా ఉంటాయి. రెడ్ కలర్, బ్లూ కలర్ అలా ఉంటాయి కాబట్టి మకావ్ విత్ దర్ బ్రిలియంట్‌లీ కలర్డ్ ప్లూమేజ్ అని జెప్పేసి అన్నారు. అంటే ప్లూమేజ్ అంటే నథింగ్ బట్ వాటి యొక్క ఫెదర్స్ అన్నమాట. ఓకే. ఫెదర్స్ అండ్ ఓవర్ సైజ్డ్ బిల్స్ అన్నారన్నమాట. ఓవర్ సైజ్డ్ బిల్స్ అంటే ఏంటి అంటే ఆ యొక్క ప్యారట్స్‌కి ఏంటంటే చాలా పెద్ద బీక్ ఉంటది. ఓకేనా. అంటే మూతి చాలా పెద్దగా ఉంటది కాబట్టి వాటికి తినడానికి కొద్దిగా ఆహ్, ఆహ్, లైక్ మనకేంటంటే కొరకడానికి గాని, తినడానికి గాని వాటికి కొద్దిగా మూతి పెద్దదిగా ఉంటుందన్నమాట. అదే కొద్దిగా మూతి ఇరిగిందనుకోండి వాళ్ళకి చాలా డిఫికల్టీ గూడా అవుతుందన్నమాట. ఓకేనా? సో, వీటితో పాటుకి ఇంకేం చూస్తామంటే మనకి ఈ యానిమల్స్ అనేవి చాలా లౌడ్ సౌండ్స్ అనేవి చేస్తూ ఉంటాయి. ఆ యొక్క అమెజాన్ ఫారెస్ట్‌లో. అండ్ మనకి మంకీస్ ఆబ్వియస్‌లీ ఎక్కడైనా ఉంటాయి. ఇంక్లూడింగ్ ఇండియాలో ఉన్నాయి. అండ్ స్లాత్ అండి. స్లాత్ అంటే మనకి చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటది చూసారా? అయితే పెద్ద పెద్ద గోర్లేసుకొని చాలా స్లోగా చెట్లు అవన్నీ కూడా ఎక్కుతూ ఉంటుందన్నమాట. తర్వాత యాంట్ ఈటింగ్ టాపిర్స్. టాపిర్స్ అంటే మనకి ఇక్కడ కనిపించే జంతువు అన్నమాట. ఇది ఎక్కువ కూడా యాంట్స్‌ని తింటూ ఉంటుంది. ఓకే. సో, నెక్స్ట్ ఏమి ఇచ్చారండి మనకిక్కడ ఆర్ ఫౌండ్ హియర్ అని జెప్పేసి అన్నారు. అండ్ వేరియస్ స్పీసీస్ ఆఫ్ రెప్టైల్స్ అండ్ స్నేక్స్ ఆల్సో థ్రైవ్ ఇన్ జంగిల్స్ అనమాట. అంటే మనకి డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ రెప్టైల్స్ గూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట. లైక్ మనకి క్రోకోడైల్స్ గానివ్వండి, స్నేక్స్, పైథాన్స్ తర్వాత మనకి అనకొండా అండ్ బోా కన్‌స్ట్రిక్టర్ ఆర్ సమ్ ఆఫ్ ద స్పీసీస్ అని జెప్పేసి అంటున్నారు. అండ్ బిసైడ్స్ ద బేసిన్ ఈస్ హోమ్ ఫర్ థౌసండ్స్ ఆఫ్ స్పీసీస్ ఆఫ్ ఇన్సెక్ట్స్ కూడా. అంటే మనకిక్కడ పురుగులు గూడా చాలా ఎక్కువగా గూడా కనిపిస్తూ ఉంటాయి. అండ్ సెవెరల్ స్పీసీస్ ఆఫ్ ఫిషెస్ గూడా ఉంటాయండి మనకిక్కడ. లైక్ మనకి పిరానా ఫిష్ గురించి మనము వినే ఉంటాము. అండ్ సినిమాల్లో జూసుంటాము. వాటి పళ్ళు చాలా షార్ప్‌గా ఉంటాయి. అవి గూడా మనకిక్కడ కనిపిస్తూ ఉంటాయంట అమెజాన్ రివర్ బేసిన్‌లో. అండ్ దిస్ బేసిన్ ఈస్ జస్ట్ ఎక్స్‌ట్రార్డినరీలీ రిచ్ ఇన్ వెరైటీ ఆఫ్ లైఫ్ ఫౌండ్ హియర్. అంటే మనకి చూడండి ఆల్‌మోస్ట్ అన్నీ కవర్ అయినాయి. మనకిక్కడ పక్షుల దగ్గర నుంచి, చెట్ల దగ్గర నుంచి మనకిక్కడ రెప్టైల్స్ దగ్గర నుంచి అండ్ అదర్ యానిమల్స్ దగ్గర నుంచి, ఫిషెస్ దగ్గర నుంచి అన్నీ గూడా కవర్ అయినాయి. ఎందుకంటే దట్ ఈస్ ద లార్జెస్ట్ మనకి రివర్ బేసిన్ ఇన్ ద వరల్డ్ అని జెప్పారు గాబట్టి. ఓకేనా? సో, ఇందాక మనము ఒక ప్లాంట్ గురించి చెప్పుకున్నాం. అండ్ ఇన్‌ఫాక్ట్ రెండిటి గురించి చెప్పుకున్నామండి. ఆ 2 ప్లాంట్స్‌లో ఆర్కిడ్స్ అండ్ అలాగే బ్రోమిలియాడ్స్ గురించి చెప్పుకున్నాం కాబట్టి, బ్రోమిలియాడ్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, దే ఆర్ స్పెషల్ ప్లాంట్స్ కింద కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే, అవి వాటర్ స్టోర్ చేసుకుంటాయన్నమాట. వాటి యొక్క ఆకుల్లో వాటర్ స్టోర్ చేసుకుంటాయి కాబట్టి, మనకి ఈ ఫ్రాగ్స్ కప్పలు ఏవైతే ఉంటాయో, వాటిని లైక్ పాకెట్స్ లాగా యూజ్ చేసుకొని వాటి మీద గుడ్లు పెడుతూ ఉంటాయన్నమాట. ఈవెన్ మనకి నేషనల్ జియోగ్రఫిక్ ఛానెల్‌లో అక్కడ ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఓకేనా? నెక్స్ట్ మనము పీపుల్ ఆఫ్ ద రెయిన్ ఫారెస్ట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? అంటే ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌లో పీపుల్ ఎలా ఉంటారు? ఏంటి? అనేది మనం డిస్కస్ చేసుకుందాం. సో, ఇక్కడ జనాలు ఎలా ఉన్నారు అంటే, పీపుల్ గ్రో మోస్ట్ ఆఫ్ దేర్ ఫుడ్ ఇన్ స్మాల్ ఏరియాస్ ఆఫ్టర్ క్లియరింగ్ సమ్ ట్రీస్ ఇన్ ద ఫారెస్ట్. సో, మనం ప్రీవియస్ చాప్టర్స్‌లో కూడా చెప్పుకున్నాము. మన పర్యావరణాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాము. దాంట్లో వన్ రీజన్ ఏంటి అంటే, ఇంకోటి మనం యొక్క అగ్రికల్చరల్ నీడ్స్ కోసం మన ఫారెస్ట్ ఏరియాస్‌ని మనము క్లియర్ చేసుకుంటున్నామనమాట. అలాగే ఇక్కడ అమెజాన్ రివర్ బేసిన్ దగ్గర ఉన్న పీపుల్ కూడా ఆ యొక్క ఫారెస్ట్ ఏరియాని క్లియర్ చేసుకొని సమ్ చిన్న చిన్న ఏరియాస్ లాగా వాళ్ళు
అగ్రికల్చరల్ యాక్టివిటీస్ కోసం యూజ్ చేసుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ ఏంటి వైల్ మెన్ హంట్ అండ్ ఫిష్ అలాంగ్ ద రివర్స్ అంటే ఇక్కడ మగవాళ్ళు ఏం చేస్తారండి హంటింగ్‌కి వెళ్తారు. ఇందాక చెప్పుకున్నాం కదా మనం బాణాలు పట్టుకొని లేదా స్పియర్స్ పట్టుకొని హంటింగ్‌కి వెళ్తారు. అండ్ అలాగే ఫిషింగ్ కూడా చేస్తూ ఉంటారనమాట. మనకి అక్కడ రివర్ ఉంది కాబట్టి అక్కడ చేపలు పట్టుకోవడం అలా చేస్తూ ఉంటే, మహిళలు ఏం చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ వాళ్ళు ఇంటి పనులకి అండ్ అలాగే అగ్రికల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువగా కూడా చూసుకుంటూ ఉంటారనమాట మనకి. ఓకేనా? సో, నెక్స్ట్ ఏమన్నారిక్కడ, దే మెయిన్‌లీ గ్రో టాపియోకా, పైనాపిల్ అండ్ స్వీట్ పొటాటో అని జెప్పేసి చెప్తున్నారు మనకిక్కడ. సో, టాపియోకా అంటే మనకి చాలా మందికి తెలిసి ఉండొచ్చు. చాలా మందికి తెలియకుండా గూడా ఉండొచ్చు. మనకి దనసుగడ్డలు అని జెప్పేసి అంటారు. అవి దాంతో పాటుగా పైనాపిల్స్ అంటే మనందరికీ తెలుసు. అండ్ అలాగే స్వీట్ పొటాటోస్ మనకి యూజువల్లీ తింటూ ఉంటాం గదా! స్వీట్ పొటాటోస్ అవి గూడా మనకిక్కడ గ్రో జేస్తూ ఉంటారనమాట. ఓకేనా? యాస్ హంటింగ్ అండ్ ఫిషింగ్ ఆర్ అన్‌సర్టైన్, ఇట్ ఈస్ ద విమెన్ హూ కీప్ దేర్ ఫ్యామిలీస్ అలైవ్ బై ఫీడింగ్ దెమ్ ద వెజిటబుల్స్ దే గ్రో. ఇప్పుడు మనకి ప్రతిసారి గూడా హంటింగ్ అండ్ ఫిషింగ్ మనకంటే ఇప్పుడు వేటకెళ్ళినప్పుడల్లా మనకి కంపల్సరీ అవుట్‌పుట్ రావాలి అనుకుంటే రాదు గాబట్టి, హంటింగ్ అండ్ ఫిషింగ్ ఏదైతే ఉందో ఇది అన్‌సర్టైన్ అనమాట. అంటే కొన్నిసార్లు పాజిటివ్‌గా ఉండొచ్చు, కొన్నిసార్లు నెగెటివ్‌గా ఉండొచ్చు. అయితే మనకిక్కడ ఆల్టర్‌నేట్ ఎవరున్నారండి? విమెన్. మహిళలేం జేస్తున్నారు? వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ అందరిని గూడా కాపాడడానికి వాళ్ళు గ్రో చేసే వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తినిపించి ఆ ఫ్యామిలీని సేఫ్‌గా చూసుకుంటున్నారనమాట. అండ్ వీళ్ళు ఎక్కువగా గూడా స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ టెక్నిక్‌ని యూజ్ చేస్తూ ఉంటారనమాట. అది ఈవెన్ ఇండియాలో గూడా ఫాలో అవుతూ ఉంటారు. స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్. దాని గురించి ఏంటో మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. యెస్. స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ గురించి మనం తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకిక్కడ స్లాషింగ్ అంటే ఏంటండి మనకి? స్లాషింగ్ అంటే లైక్ ఒక కైండ్ ఆఫ్ కట్టింగ్ లాగనమాట. సో, మనకి స్లాష్ అండ్ బర్న్ అనేది మనకిక్కడ ఒక 2 పదాలు కనిపిస్తున్నాయి. అంటే ఇది ఒక కల్టివేషన్ మెథడ్ అంటే మనకి ఒక ఫారెస్ట్ ఏరియా ఉందనుకోండి. ఫస్ట్ ఏం చేస్తారు మనం సాగు చేసుకోవడానికి అంటే ఫార్మర్స్ దే క్లియర్ ద పీస్ ఆఫ్ ల్యాండ్ బై స్లాషింగ్ ఆర్ కట్టింగ్ డౌన్ ద ట్రీస్ అండ్ బుషెస్. అంటే మనకి ఒక ఫారెస్ట్ ఏరియా అంటే మనకి ఏముంటాయండి చెట్లుంటాయి. తర్వాత బుషెస్ కూడా ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏం చేస్తారంటే వాటిని కంప్లీట్‌గా క్లియర్ చేస్తారనమాట. క్లియర్ చేసిన తర్వాత ఏమవుతుందండి మనకిక్కడ అంటే దీస్ ఆర్ దెన్ బర్న్ట్. ఓకేనా? తర్వాత వాటిని ఏం చేస్తారంటే కాల్చేస్తారనమాట. కాలిస్తే ఏమవుతుందండి మనకిక్కడ న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఆ భూమిలోకి వెళ్తాయన్నమాట. ఓకేనా? అలా భూమిలోకి న్యూట్రియంట్స్ వెళ్తే ఏమవుతుంది మనకిక్కడ కొత్త క్రాప్స్ గ్రో చేసుకోవడానికి అంటే కొత్త పంటలు గ్రో చేసుకోవడానికి అది చాలా అద్భుతమైన ప్లేస్ లాగా మారుతుందన్నమాట. సో, వీళ్ళేం జేస్తారు అంటే, ఆ ఏరియాలో పంట పండిస్తూ ఉంటారు. తర్వాత ఆఫ్టర్ రిపీటెడ్‌లీ యూజింగ్ ద ప్యాచ్ ఆఫ్ దిస్ ల్యాండ్, ద సాయిల్ లూజెస్ ఇట్స్ న్యూట్రియంట్స్. అంటే ఇప్పుడు ఏదన్నా మనం ఒక పని అదే చేస్తూ ఉన్నామనుకోండి, ఏదన్నా ఒక మెషిన్ అయినా గానివ్వండి, అది పాడైపోతూ ఉంటుంది. అలాగే మీరొక పీస్ ఆఫ్ ల్యాండ్‌ని రిపీటెడ్‌గా మీరు పంటలు పండిస్తూ, పండిస్తూ ఉంటే కింద సాయిల్‌కి తట్టుకోలేదనమాట. ఎందుకు అంటే ఆ సాయిల్ అనేది ఆ యొక్క న్యూట్రియంట్స్‌ని కోల్పోతూ ఉంటుంది. ఎందుకంటే మీకు అవుట్‌పుట్ రూపంలో, ఫుడ్ రూపంలో ఇచ్చేస్తూ ఉంటుంది కాబట్టి. ఓకేనా? తర్వాత ఏమైద్ది? దీన్ని అబాండన్ చేసేస్తారనమాట. అంటే దీన్ని వదిలేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. మనకి ఫస్ట్ ఇది కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా అనుకుందాం అనుకోండి. ఓకేనా? వీళ్ళేం చేశారు? ఒక చిన్న ముక్కని క్లియర్ చేశారు అనుకుందాం. ఓకేనా? క్లియర్ చేసిన ముక్కలో వీళ్ళు పంటలు పండించారు. అలా కొన్ని సంవత్సరాలు పండించారు. తర్వాత మళ్ళీ వదిలేశారు. ఓకేనా? మళ్ళీ అది న్యూట్రియంట్స్ అనేవి గ్రో అవుతూ ఉంటాయి. ఈలోపు వేరే ల్యాండ్ దగ్గరికెళ్తారు. అక్కడ కట్ చేస్తారు. మళ్ళీ అలా గ్రో చేస్తూ ఉంటారు కాబట్టి అది రిపీట్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా? సో, దెన్ దే క్లియర్ అనదర్ ప్లాట్ ఆఫ్ ల్యాండ్ టు ప్లాంట్. అండ్ ఇన్ ద మీన్ టైమ్ ద యంగ్ ట్రీస్ గ్రో ఇన్ ద ఓల్డ్ ఫీల్డ్. అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఏదైతే ఇక్కడ మనకి అగ్రికల్చరల్ పర్పస్ కోసం యూజ్ చేసిన ల్యాండ్ ఉందో, వీటిలో మళ్ళీ మనకి మొక్కలనేవి పెరుగుతూ ఉంటాయన్నమాట. అంటే మళ్ళీ చెట్లనేవి వచ్చేస్తూ ఉంటాయన్నమాట. సో, ఇన్ దిస్ వే ద సాయిల్ ఫెర్టిలిటీ ఈస్ రీస్టోర్డ్. ఇలాగ మనకి ఆ భూమిలో ఉన్న ఫెర్టిలిటీ ఏదైతే ఉందో అంటే మనకి అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ఇవ్వడానికి ఏదైతే ఉందో కెపాసిటీ ఉందో అది మళ్ళీ రీస్టోర్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ పీపుల్ కెన్ దెన్ రిటర్న్ టు ఇట్ అండ్ స్టార్ట్ కల్టివేటింగ్ ఇట్ అగైన్ అనమాట. అంటే మనకి ఆ భూమిని మనం వదిలేసామంటే వదిలేసామని గాకుండా, మళ్ళీ దాన్ని వాడతారు. మళ్ళీ చెట్లు పెరుగుతాయి. తర్వాత వేరే ల్యాండ్‌కెళ్తారు. మళ్ళీ ఇది వేరే దగ్గర వాడతారు. అట్లా రిపీటెడ్‌గా ఒక సైకిల్ లాగా వీళ్ళు తిరుగుతూ ఉంటారనమాట. ఓకేనా? యెస్. దాని గురించే మనకిక్కడ మెన్షన్ చేశారు. దట్ ఈస్ స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ అనమాట. ఓకేనా?
సో నెక్స్ట్ ఏమంటున్నారు? ద స్టేపుల్ ఫుడ్ ఈస్ మేనియాక్ ఆల్సో నోన్ యాస్ కసావా దట్ గ్రోస్ అండర్ ద గ్రౌండ్ లైక్ ద పొటాటో. మనకి పొటాటో ఆలుగడ్డ ఎలా అయితే గ్రో అవుతుందో, అలాగే భూమి కింద గ్రో అయ్యేది మనకి మేనియాక్ అంటారనమాట. సో మేనియాక్ అన్నా, టాపియోకా అన్నా, లేకపోతే కసావా అన్నా ఒకటే అనమాట. దాన్ని ధనసగడ్డ అంటారు మనకి తెలుగులో. ఓకేనా? అది ఎలా ఉంటదంటే మనకి లైక్ స్వీట్ పొటాటో లేదా ఒక పొటాటో లాగా ఉంటదని అనుకోండి మీరు. ఓకేనా? మీరు ఒకసారి గూగుల్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ దే ఆల్సో ఈట్ క్వీన్ యాంట్స్ అండ్ ఎగ్ సాక్స్ అనమాట. అంటే మనకి చీమలు గానివ్వండి, లేకపోతే ఎగ్ సాక్స్ ఏవైతే ఉంటాయో మనకి, వాటిని గూడా వాళ్ళు తింటారు. అండ్ క్యాష్ క్రాప్స్ గూడా గ్రో చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ, మెయిజ్, కోకోవా వీటిని గూడా వాళ్ళు గ్రో చేస్తూ ఉంటారనమాట. సో, ఇక్కడ క్యాష్ క్రాప్స్ అనేది మనకి మెన్షన్ చేశారు. క్యాష్ క్రాప్ అంటే ఏంటండి? పేరులోనే ఉంది మనకిక్కడ. అంటే ఎవరైతే మనకి ఫార్మర్స్ ఉంటారో వాళ్ళు మెయిన్‌గా ప్రాఫిట్స్ కోసం, అంటే వాళ్ళు పండించిన అవుట్‌పుట్ ఏదైతే ఉంటుందో దాన్ని అమ్మడానికి అండ్ అలాగే కొనడానికనమాట. ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేసుకోవడానికి. ఎగ్జాంపుల్ కాఫీకి ఎక్కువ డిమాండ్ ఉంటది. మెయిజ్‌కి డిమాండ్ ఉంటది. కోకోవా వీటన్నిటికి డిమాండ్ ఉంటది కాబట్టి వాళ్ళు వాటిని క్యాష్ చేసుకోవడానికి అమ్ముతూ ఉంటారనమాట. ఓకేనా? సో, వీటిని సింపుల్‌గా మీరు దుంపలని గుర్తుపెట్టుకోండి. మానియాక్, కాసావా, టాపియోకా వీటిని దుంపలు అని సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. దుంపల్లో గూడా చాలా టైప్స్ ఉంటాయన్నమాట. మనకి అవి మన దగ్గర అంటే దుంపలంటే ఆలుగడ్డ ఒకటే అనుకుంటాం. బట్ చాలా ఉంటాయి దాంట్లో. సో, నెక్స్ట్ చూడండి. ద రెయిన్ ఫారెస్ట్ ప్రొవైడ్ ఎ లాట్ ఆఫ్ వుడ్ ఫర్ దేర్ హౌసెస్. అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క ఇళ్ళ పర్పసెస్ కోసం చాలా వుడ్ అంటే చెక్క గూడా ఉంటుందన్నమాట. అండ్ సమ్ ఫ్యామిలీస్ లివ్ ఇన్ టాచ్డ్ హౌసెస్ షేప్డ్ లైక్ బీ హైవ్స్. అంటే మనకిక్కడ కొంతమంది ఫ్యామిలీస్ టాచ్డ్ హౌసెస్ అని ఉంటాయండి. మీరు ఒకసారి గూగుల్ చేస్తే మీకు ఆ బొమ్మ అనేది మీ మైండ్‌లో ఉండిపోతుంది. అవి బీ హైవ్స్ లాగా, అంటే తేనె తట్టులాగా ఒక షేప్‌లో లాగా వాళ్ళు కన్‌స్ట్రక్షన్ అనేది చేసుకున్నారనమాట. ఓకేనా? అండ్ దాంతో పాటుగా దేర్ ఆర్ అదర్ లార్జ్ అపార్ట్మెంట్ లైక్ హౌసెస్ కాల్డ్ మెలోకా విత్ ఏ స్టీప్లీ స్లాంటింగ్ రూఫ్. అంటే మనకి అటాచ్డ్ హౌసెస్‌తో పాటుగా మనకి అపార్ట్మెంట్ లాంటి హౌసెస్ కూడా ఉంటాయి. వాటి పేరు మలోకా అన్నారు. వాటి విత్ ఏ స్టీప్లీ స్లాంటింగ్ రూఫ్ అనేది ఉంటుందన్నమాట అక్కడ మనకి. సో, యూజువల్లీ మనము టాచ్డ్ హౌసెస్ మన ఇండియాలో పాత కాలంలో జూసుంటాం. అంటే గడ్డితో వేసిన పూరిల్లు అంటారు గదండీ! మనకి గడ్డుంటది గదా! ఆ గడ్డితో వేసే ఇల్లులనమాట మనకి. అవేంటి మన దగ్గర ఇట్లా ఈ షేప్‌లో యేసుకుంటాం. ఈ షేప్‌లో యేసుకుంటాం. వాళ్ళేంటంటే ఈవెన్ మనం గూడా కొద్దిగా రౌండ్ షేప్ యేసుకుంటాము. బట్ వాళ్ళు గూడా ఇట్లా తేనె తట్ట షేప్‌లో రౌండ్‌గా గూడా ఎక్కువ కన్‌స్ట్రక్షన్ అనేది జూస్తూ ఉంటామనమాట. నెక్స్ట్ మనకి అపార్ట్మెంట్ లాంటి హౌసెస్‌ని మలోకా అని జెప్పేసి పిలుచుకుంటూ ఉంటారు వాళ్ళు. సో, ఇక్కడ అపార్ట్‌మెంట్ లాంటి హౌస్ అంటే పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్స్ ఊహించుకోకండి. ఏదైతే గడ్డితో ఉన్న ఇల్లు ఉంటుందో, చిన్న ఇల్లులో చిన్న ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి దాన్నే పెద్దగా కట్టుకుంటారనమాట. ఓకేనా? పెద్దగా లైక్ ఇప్పుడు ఒక 40, 50 గేదెలు పట్టే ప్లేస్ ఏదైతే ఉందో అంత పెద్దగా కట్టుకుంటే దాన్నే వాళ్ళు మలోకా అని జెప్పేసి పిలుచుకుంటూ ఉంటారనమాట. ఓకేనా? Next, life of the people of the Amazon basin is slowly changing. In the olden days, the heart of the forest could be reached only by navigating the river, and in 1970, the Trans Amazon Highway made all parts of the rainforest accessible అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. సో, దీని అర్థం ఏంటండి? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ లైఫ్ స్టైల్ మారుతున్నట్టుగానే, అమెజాన్ బేసిన్‌లో ఉన్న పీపుల్ యొక్క లైఫ్ స్టైల్ కూడా మారుతుందంట. ఎలా మారుతుంది? అంతకుముందు మీరు ఫారెస్ట్ యొక్క నడిబొడ్డుకి రీచ్ అవ్వాలి అనుకుంటే, మీరు ఓన్లీ రివర్ త్రూనే వెళ్ళాలనమాట. కానీ 1970స్‌లో ఏమైందండి మనకిక్కడ, ద ట్రాన్స్ అమెజాన్ హైవే, మనకి అమెజాన్ హైవే కూడా ఎయడం వల్ల, మనకి ప్రతి ఒక్క రెయిన్ ఫారెస్ట్ కూడా యాక్సెసిబుల్‌గా మారిపోయింది. ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ హెలికాప్టర్స్ గూడా యూజ్ చేస్తున్నారనమాట డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ వెళ్ళడానికి. అండ్ ద ఇండిజినస్ పాపులేషన్ వాస్ పుష్డ్ ఔట్ ఫ్రమ్ ద ఏరియా అండ్ ఫోర్స్డ్ టు సెటిల్ ఇన్ న్యూ ఏరియాస్ వేర్ దే కంటిన్యూ టు ప్రాక్టీస్ దేర్ డిస్టింక్టివ్ వే ఆఫ్ ఫార్మింగ్ అనమాట. అంటే మనకి ఇండిజినస్ పీపుల్ అంటే అక్కడున్న లోకల్ పీపుల్ ఏదైతే ఉందో లోకల్ పాపులేషన్, వాళ్ళని అక్కడి నుంచి బయటికి తరిమేయడం జరిగిందనమాట. అండ్ కొత్త కొత్త ఏరియాస్‌లో వాళ్ళని సెటిల్ అవ్వడానికి వాళ్ళకి అవకాశం కల్పించారనమాట. ఓకేనా? అండ్ మనం ప్రీవియస్‌గా చెప్పుకున్నట్టుగానే ఫారెస్ట్ ఏరియాని మనము అంటే ఫారెస్ట్‌ని మనము నాశనం చేసిన తర్వాత అక్కడ ఫ్యాక్టరీస్ గానివ్వండి, ఇంకేదైనా కట్టుకుంటాం. అగ్రికల్చర్ పర్పసెస్‌కి, బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్స్‌కి వాటన్నిటికి గూడా యూజ్ చేస్తామని ప్రీవియస్ క్లాసెస్‌లో చెప్పుకున్నట్టుగానే, ద డెవలప్‌మెంటల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆర్ లీడింగ్ టు ద గ్రాడ్యువల్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద బయాలజికల్లీ డైవర్స్ రెయిన్ ఫారెస్ట్. అంటే మనకి ఆ రెయిన్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి ఆహ్, నాశనం అవ్వడానికి డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ గూడా వన్ ఆఫ్ ద రీజన్ అని జెప్పేసి అంటున్నారు. అండ్ ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ ద లార్జ్ ఏరియా ఆఫ్ ద రెయిన్ ఫారెస్ట్ హాస్ బీన్ డిసపియరింగ్ యాన్యువల్లీ ఇన్ ద అమెజాన్ బేసిన్. అంటే అమెజాన్ రివర్ బేసిన్‌లో ఉన్న ఫారెస్ట్ ఏరియా ఏదైతే ఉందో
చాలా పెద్ద పెద్ద ఏరియాస్ కూడా డిసప్పియర్ అయిపోతున్నాయి. అంటే మనకి ఫారెస్ట్‌లు ఇంకా కనిపించట్లేదు. ఫారెస్ట్‌ని క్లియర్ చేస్తున్నారు, బిల్డింగ్స్ లేపుతున్నారు. ఫారెస్ట్‌ని క్లియర్ చేస్తున్నారు, ఫ్యాక్టరీస్ కడుతున్నారు. ఫారెస్ట్‌ని క్లియర్ చేస్తున్నారు, అగ్రికల్చరల్ యాక్టివిటీస్ యూజ్ చేస్తున్నారనమాట. అండ్ యూ కెన్ సీ దిస్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఫారెస్ట్ ఏ మచ్ వైడర్ ఇంప్లికేషన్ మనకి ఫిగర్ 6.6లో చూసాం. చూడండి ఈ ఫారెస్ట్ ఏరియాని వాళ్ళు క్లియర్ చేసి ఎలాగా మార్చుకుంటున్నారనేది చూసారనమాట. అండ్ ద టాప్ సాయిల్ ఈస్ వాష్డ్ అవే యాస్ ద రెయిన్ ఫాల్స్ అండ్ ద లష్ ఫారెస్ట్ టర్న్స్ ఇంటూ ఎ బ్యారన్ ల్యాండ్‌స్కేప్ అంటున్నారనమాట. అంటే మనకి సాయిల్ ఎరోజన్ గురించి మనం చెప్పుకున్నాం. అంటే మనకి ఎప్పుడైతే రెయిన్‌ఫాల్ వర్షపాతం అనేది పడుతూ ఉంటుందో, ద టాప్ లేయర్ ఆఫ్ ద సాయిల్ ఏదైతే ఉంటుందో మనకది వాష్ అవే అయిపోతుందనమాట. అంటే మనకి ఆ టాప్ లేయర్ ఏదైతే ఉందో ఆ వర్షం పడడం వల్ల దాంట్లో మనకి ఆ మట్టి, రాళ్ళు అవన్నీ కొట్టుకెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి అది మళ్ళీ పనిచేయదనమాట మనకి. అండ్ దాంతో పాటుగా మనకి మంచిగా లష్ గ్రీన్స్ ఉన్న ఫారెస్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కొట్టేయడం వల్ల అవి బారెన్ ల్యాండ్స్ అవుతున్నాయన్నమాట. బారెన్ ల్యాండ్ అంటే ఏంటండి మనకి ఒక ఎంప్టీ ల్యాండ్ లాగా మారిపోతుందనమాట. లేదా ఒక ఎంప్టీ ల్యాండ్‌స్కేప్ లాగా మారిపోతుందని జెప్పేసి మనకిక్కడ చెప్తున్నారనమాట. ఓకేనా? సో, నెక్స్ట్ మనం అమెజాన్ రివర్ బేసిన్ గురించి చెప్పుకున్నాం కాబట్టి, మరి మన భారతదేశంలో గంగా, బ్రహ్మపుత్ర బేసిన్ గురించి కూడా చెప్పుకోవాలి కాబట్టి, నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందామండి. బికాజ్ మీకు కూడా బోరింగ్‌గా ఉండకూడదు. థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.